హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఇందాడ పార్ట్ 1 నిన్నైతే చూసాము, సెప్టెంబర్ థియేటర్కల్ రిలీజెస్. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 అయితే చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ నేను నిన్న ఇందాడ చెప్పింది అయితే మన్నించండి, నాకు తెలీదు అంత తెలుగు, సో క్షమించండి. సో ఇంకా వెళ్ళిపోదాం వీడియోకి. సో మనకి ఫస్ట్ వచ్చేది ఎలుమలే అనే మూవీ మనకి కండాలో అయితే వస్తుంది. ఏజ్ 13+ మూవీ, అంటే మనం అందరం చూడొచ్చు అనమాట. సో ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా అయితే ఉండబోతుంది. దీంట్లో జగపతి బాబు గారు, రానా అంటే దానా దగ్గుబాటి కాదు, కండాలో రానా ఉన్నాడులేండి. ఇంకా దీనికి డైరెక్టర్ పునీత్ రాగస్వామి. సో ఇదైతే కండాలో అయితే రిలీజ్ అవుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 5th సెప్టెంబర్ 2025 ఓన్లీ కండాలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 శంబాల మూవీ మనకైతే ఇప్పుడు వరకు వస్తుందా రావట్లేదా అని తెలీదు. సో ఒకవేళ 12th సెప్టెంబర్న వస్తే చూద్దాం. ఇది హారర్ థ్రిల్లర్ యాక్షన్గా ఉండబోతుంది. తెలుగు మూవీ ఓన్లీ. సో దీంట్లో ఆది గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో ఈ సినిమా మనకి 12th సెప్టెంబర్న ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఈ సినిమాని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చూడండి. నెక్స్ట్ కుండ్లా నందూరు, ఇది కూడా కన్నడ మూవీయే. సో దీంట్లో దుర్గా ప్రసాద్ ఆర్కే అంట, ఆయన డైరెక్టర్ కూడా. సో ఈ సినిమాకి మనకైతే 5th సెప్టెంబర్న అయితే రిలీజ్ అవుతుంది. వెళ్ళి ఎవరికైనా దాన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ అయితే మనకున్నది ఏంటి అంటే సన్ ఆఫ్ ముత్తన్న. ఈ సినిమా మనకు కండాలో అయితే రిలీజ్ అవుతుంది. ప్రణమ్ దేవరాజ్ అనే ఒక యాక్టర్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇది డ్రామా ఫ్యామిలీ అయితే ఉండబోతుంది. సో ఇది ఓన్లీ కండాలో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 12th సెప్టెంబర్న అయితే ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు వరకు మనం సెప్టెంబర్న వచ్చే సినిమాస్ అయితే చూసుకున్నాము. ఇప్పుడు మనకి ఆన్గోయింగ్ ఏదైతే ఉన్నాయో ఆ సినిమా కూడా చూసుకుందాం. ఫస్ట్ మనకైతే పరమ్ సుందరి అయితే ఉంది, ఇది హిందీలో అయితే ఉంది. సో ఇప్పుడు మనకి 7.7 అయితే ఉంది అవుట్ ఆఫ్ 10. సో ఎవరికైతే ఇది హిందీ మాత్రమే 2 hours 16 minutes వరకు అయితే ఉండబోతుంది. ఇది కామెడీ, డ్రామా అండ్ రొమాంటిక్ అయితే ఉండబోతుంది జనరీ. సో ఇదైతే నాట్ A-rated. సో నెక్స్ట్ మనకైతే ద బెంగాల్ ఫైల్స్. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదేమో. సో ఈ బెంగాల్ ఫైల్స్ గురించి చెప్పాలంటే మీరు ప్రీవియస్ వీడియోకి అయితే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ కొత్త లోక, ఇది మంచి హిట్ అయితే అయ్యింది. ఈ సినిమా 9.2 out of 10. సో ఇది ఓన్లీ తెలుగులో 2 hours 31 minutes వరకు అయితే ఉండబోతుంది. యాక్షన్, కామెడీ అండ్ ఫ్యాంటసీగా ఉండబోతుంది. ఇది నాట్ A-rated. సో నెక్స్ట్ మనకైతే కూలీ ఉంది. కూలీ మనకైతే 10కి 7.6 అయితే ఉంది, అంటే 8 అయితే ఉంది. కూలీ కూడా మంచి హిట్ అయితే అయింది. సో ఇది తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ అయితే ఉండబోతుంది కాదు, ఉన్నింది. సో 2 hours 49 minutes వరకు అయితే ఉంది. ఇది యాక్షన్ థ్రిల్లర్గా ఉంది. ఇది A-rated మూవీ, ఓన్లీ 18+ మాత్రమే వెళ్ళాలి. సో నెక్స్ట్ మనకి మద్రాసి మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ వీడియోలో మీరు చూడండి. నెక్స్ట్ మనకైతే ఘాటి మూవీ 2 hours 36 minutes వరకు అయితే ఉండబోతుంది. ఈ సినిమా మనకు ఓన్లీ తెలుగు, తమిళ వరకే ఉండబోతుంది. ఇది యాక్షన్, క్రైమ్, డ్రామా అయితే ఉండబోతుంది. అటు క్రైమ్ అనగానే మీరు A-rated అనుకుంటే అది కాదండి, ఇది నాట్ A-rated. ఇది 5th సెప్టెంబర్న అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకైతే వార్ 2 అయితే ఉంది. ఈ వార్ 2 మనకి 7.7 out of 10 అయితే ఉంది. దీనికి 2D ఐస్, ఇమాక్స్ 2D, 4DX, డాల్బీ సినిమా 2D అయితే ఉంటుంది. హిందీ, తెలుగు, తమిళ్ మాత్రమే ఉంది. దీనికి 2 hours 53 minutes వరకు అయితే ఉంది. యాక్షన్ థ్రిల్లర్, అందరూ ఎవరైనా చూడొచ్చు ఈ సినిమాని. నెక్స్ట్ మనకైతే లిటిల్ హార్ట్స్ అయితే ఉంది. మనకి 2 hours 7 minutes వరకు అయితే ఉండబోతుంది. 5th సెప్టెంబర్న కామెడీ, రొమాంటిక్గా ఉండబోతుంది. దీంట్లో మనకి 90sలో వచ్చిన మన పెద్ద పిల్లోడు ఉంటాడు కదా, అతనైతే ఉన్నాడు ఈ సినిమాలో. 13+ అంటే అందరూ చూడొచ్చు ఈ సినిమా. నెక్స్ట్ మహావతార్ నరసింహ, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నానండి.
9.6 అవుట్ ఆఫ్ 10. అండ్ కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ వరకు అయితే ఉంది. ఇది 3D 2D అయితే ఉంది. సో 2 hours 11 minutes వరకు అయితే ఉండింది ఈ సినిమా. యాక్షన్ యానిమేషన్ డ్రామా అయితే ఉంది. ఇది అందరూ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ సుందరకాండ, ఇది ఓన్లీ తెలుగులో అయితే ఉంది. 2 hours 17 minutes వరకు అయితే ఉంది. కామెడీ డ్రామా, రొమాంటిక్, అందరూ చూడొచ్చు ఈ సినిమాని. సో నెక్స్ట్ మనకైతే ఉన్నది ఏంటి అంటే ద కంజరింగ్ లాస్ట్ రైట్స్. ఇది లాస్ట్ అంటే ఇంకా లాస్ట్, ఇది ఇంకోసారి ఇంకా లేవు. సో ఇది మనకైతే 5th September అయితే రిలీజ్ అవుతుంది. 2 hours 15 minutes వరకు అయితే ఉండబోతుంది ఈ సినిమా. మనకు హారర్ థ్రిల్లర్ అండ్ ఏ రేటెడ్ అయితే ఉండబోతుంది, 18+. సో నెక్స్ట్ మనకైతే ఈ చిన్న సినిమా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పెద్ద సినిమా అంటే సూ ఫ్రమ్ సో మనకైతే తెలుగులో అయితే ఉండింది. మంచి హిట్ టాక్ అయితే రన్ అవుతుంది ఈ సినిమా. కామెడీ హర్రర్గా అయితే ఉంది ఈ సినిమా. హర్రర్ అంటే ఏ రేటెడ్ కాదు, ఏ రేటెడ్ అయితే ఇంకంతే. ఏ రేటెడ్ అంటే ఎప్పుడు ఈ సినిమా రాలేవాడు కాదు, ఇది అందరూ చూడొచ్చు. నెక్స్ట్ మనకైతే ఉన్నది ఏంటిదంటే సార్ మేడం. ఇది మనకి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చేసింది. తర్వాత మనకి బాగీ 4, దీని గురించి చెప్పేశాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. రేపైతే నేను ఓటీటీ పెడతాను, ఇవాళ అయితే పెట్టలేను అన్ఫార్చునేట్లీ. ఇవాళ పెడదాం అనుకుంటే ఇవాళ ఏమీ అంత అప్డేట్స్ రాలేదు, సో అందుకనే రేపైతే పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.